కాకినాడ సీపోర్ట్ వాటా వ్యవహారం సిఐడికి చేరింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లోని 41.12% వాటాను బెదిరించి దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ ఏపీ సిఐడికి తాజాగా ఫిర్యాదు అందింది. నాటి ప్రభుత్వ పెద్దలు తమను మెడపై కత్తి పెట్టి ఎక్కువ శాతం వాటాను అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించేలా చేశారని కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సంస్థ అధినేత కేవీ రావు ఫిర్యాదు చేశారు. కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత కేవీ రావు సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యనార్ ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీనిపై 1-2 రోజుల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అరాచక కార్యక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతా ఉన్నాయి. ప్రధానంగా కాకినాడ సీపోర్ట్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లో ఉన్నటువంటి 41.12% వాటాను బెదిరించి దౌర్జన్యంగా లాగేసుకున్నారని ఏపీ సిఐడికి ఫిర్యాదు కూడా చేయటం జరిగింది. గతంలో దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది ఈ బెదిరింపు వ్యవహారంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గతంలోనే వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం సిఐడికి ఫిర్యాదు చేయటంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తుకు సిఐడి రంగంలోకి దిగబోతా ఉంది. ప్రధానంగా కాకినాడ సీపోర్ట్ కు సంబంధించి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి ఈ ప్రధానంగా ఈ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఈ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించినటువంటి వాటాలను బలవంతంగా అధినేతగా ఉన్నటువంటి కేవీ రావు నుంచి వాటన్నిటినీ కూడా బదలాయింపు చేసుకున్నట్లుగా కూడా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేతగా ఉన్నటువంటి కేవీ రావు ప్రస్తుతం సిఐడికి సంబంధించినటువంటి చీఫ్ గా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యనార్ కు ఒక ఫిర్యాదును కూడా ఇచ్చారు. బహుశా 1-2 రోజుల్లో ఆ ఫిర్యాదును కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లో అధిక శాతం వాటా కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఉండేది. అయితే ఈ పోర్ట్ ను ఏదో విధంగా తమ పరం చేసుకోవాలన్నటువంటి ఏకైక కుట్రలో భాగంగా ఆయన్ను బెదిరించే ధోరణితోటి వ్యవహరించారు. సంస్థ అధినేతగా ఉన్నటువంటి కేవీ రావు మీద వివిధ కోణాల్లో ఆయన మీద బలప్రయోగం చేయటం ద్వారా బెదిరించడం ద్వారా ఆయన్ను చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆయన తట్టుకోలేక ఆ ఒత్తిళ్లను తట్టుకోలేక కేవీ రావు తమ సంస్థకు సంబంధించినటువంటి 41.12% సంబంధించినటువంటి వాటాను అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అత్యంత సన్నిహితులుగా పేరుగాంచింది. అదే విధంగా అప్పట్లో వైజాగ్ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి పెనుమాత రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థగా కూడా ఈ అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయసాయి రెడ్డి అల్లుడికి ఈ కాకినాడ పోర్టును కట్టబెట్టాలన్నటువంటి ఆలోచనతో బలవంతంగా కేవీ రావు చేత ఆయనకున్నటువంటి 41.12% వాటాని ఈ అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద బదలాయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం మీద సిఐడి అధికారులు 2 రోజుల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ విలువ దాదాపుగా 4,000 కోట్ల పైచిలుకుంటే అందులో ఈ రావుకు సంబంధించినటువంటి వాటా 41.12% ఉంటుంది. అంటే సుమారుగా దీని విలువ 1,672 కోట్లు ఉంటుందని ఒక అంచనా అయితే వేయడం జరిగింది. ఏదైతే ఈ 1,672 కోట్ల విలువైనటువంటి రావు వాటాని మొత్తం కూడా
తక్కువ మొత్తంలో ఆయనకు ముట్ట చెప్పి ఇదంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు లాగేసుకున్నారన్నటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సిఐడి అధికారులు ఈ వ్యవహారం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.